రైట్ రైట్ వస్తున్న సర్వేలు వస్తున్న అంచనాలు ఏపీ ఓటర్ మూడు మారుతుంది, ఏం చెప్తారు మీరు? ఈ మధ్యలో ఏం జరిగిందని మూడు మారిద్దండి, నాకు అర్థం కాలేదు. మీకు ఒక చిన్న ఇది చెప్తాను. ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరి ఈ ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురికి ఎవరికి వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అట్లానే మన పిల్లలు మనకు తెలియకుండా సినిమాకి వెళ్తున్నారు, మనకు తెలియకుండా పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు సమాచార వ్యవస్థ ఎవరి జేబులో వాళ్ళకు ఉంది. మన పిల్లలు ఫోన్ లాక్ మనం తీయించలేము. అలాంటి పరిస్థితుల్లో ఎవరో ఇద్దరు కలిస్తే, రెండు పార్టీలు కలిస్తే ఓటర్ మూడు మారుతుంది, చేంజ్ మారుతుంది, ఓటు మారుతుందని ఎక్కడున్నామండి మనం? ఇప్పుడున్న సమాజం ఎలా ఉంది? ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంది. ప్రజల్ని ఓటర్లని మన స్ట్రాటజీల ద్వారా పిచ్చోళ్ళ చేద్దాం అనుకోవడం పొరపాటు. ఫస్ట్ అది గమనించండి. ఖచ్చితంగా ఓటర్కి ఒక నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడున్న నాయకులు కానీ ఇప్పుడున్న పార్టీలు కానీ ఎవ్వరు కొత్త వాళ్ళు కాదు. 14లో ఇదే కాంబో నడిచింది, అదే పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కాదు ప్రజలకి, బీజేపీ కొత్త కాదు, తెలుగుదేశం కొత్త కాదు, జనసేన కొత్త కాదు. 14లో ఏం నడిచిందో, 14లో ఎలాంటి పరిపాలన జరిగిందో, ఏం జరిగిందో చూశారు కదా ప్రజలు. చూసిన తర్వాత ఆ పార్టీలకి ఏం ఫలితాలు ఇవ్వాలో ఇచ్చారు కదా. కాబట్టి నేనేమంటానంటే, మీరు ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఈ జెండాలు, పొత్తులు, ఎత్తులు ఇవి మానుకొని అసలు మీరు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారు, గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఈ క్లారిటీ తోటి వెళ్ళండి. ఇప్పుడు నేను గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి ప్రతిపక్షాలు ఒకటే మాట, వాళ్ళతో పొత్తు కలిసాం, వీళ్ళతో పొత్తు కలిసాం, ఆ చర్చలు జరిగినాయి, ఈ చర్చలు జరిగినాయి. కానీ మీరు ఒంటరి అవుతున్నారు అనే ఫీలింగ్ లేదు మీకు? ఏంటండి మీరు ఒంటరి అవుతున్నారు అనే అభిప్రాయం లేదు? అసలు మేము ఒంటరిగానే ఉండదలుచుకున్నాం. మాకు ప్రజలతోనే పొత్తు, మాకు పార్టీలతో పొత్తు లేదు, మాకు పొత్తు అవసరం లేదు. మేము అసలు ఆ రకమైన ఆలోచన విధానానికి మేము విరుద్ధం. మేమేం చేయదలుచుకున్నాం అనేది స్ట్రైట్ గా ఓటర్కి చెప్పాలనుకుంటున్నాం, ఓటర్ ద్వారా ఓటు వేయించుకోవాలనుకుంటున్నాం. మేమేం చేసామనేది అందుకే మా నాయకులు డైరెక్ట్ గా చెప్తున్నారు, నా వల్ల మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే వద్దు. ఎవరన్నా వచ్చి అడిగినా మాకు మేలు జరగకపోతే ఓటేయొద్దని జగనన్నే చెప్పమన్నాడు అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్తున్నారు మా నాయకులు. ఇక్కడ కేసీఆర్ తెలంగాణ ఎన్నికలు అదే చెప్పారండి. కేసీఆర్ కూడా తెలంగాణ ఎన్నికలు అదే చెప్పారు, ఇంటికి పథకాలు ఇచ్చారు. ఏమండి, ఫలితం ఆశించి మేము పని చేయట్లేదు, అది గమనించండి. రైట్ రైట్ రామ్నాథ్ గారు, ఒక మాట ఇప్పుడు మాకు ప్రజలు 2019లో అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత 24 వరకు మా టైం పీరియడ్ లో మేమేం చేసామనేదే మేము చూసుకుంటాం. రైట్ రైట్ రామ్నాథ్ గారు, ఢిల్లీ చుట్టూ ఏపీ పాలిటిక్స్ నడుతుంది. మొన్న చంద్రబాబు వెళ్ళారు, వచ్చారు. ఇవాళ జగన్ గారు వెళ్ళారు. ఈ సాయంత్రం రేపు పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. అంటే బీజేపీ అవసరం వీరికి ఉందా? అసలు ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనం 2014 ఎన్నికలు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఆ రోజు విభజన జరిగిన తర్వాత ఆ రోజు దేశంలో ఉన్న పరిస్థితులు కానీ రాష్ట్రంలో కానీ ఒక విభిన్న పరిస్థితి ఉంది. ఈరోజు 2024లో అదే పరిస్థితి ఉందా అంటే, ఇక్కడ టీడీపీ ఒక స్లోగన్ తీసుకోబోతుంది. అంటే 2014లో ఏదైతే రిపీట్ అయిందో అదే మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది, మళ్ళీ తిరిగి ప్రజలు మనకే పట్టం కట్టబోతున్నారు అనే స్లోగన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వెళ్తున్నారు. అంటే ఆ రోజు ఎన్డీఏలో ఉన్నారు, బీజేపీతో ఉన్నారు, జనసేనతో ఉన్నారు, మాకు అడ్వాంటేజ్ అయింది. సో ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత వచ్చింది, మాకు మళ్ళీ అధికారం రాబోతుంది అనేది ఒక స్లోగన్ తీసుకుంటే వాళ్ళు, నేనేమంటానంటే ఆ రోజు రాష్ట్రంలో విభజన పరిస్థితుల వల్ల కొంత ఆ రోజు బాబు గారికి కొంత అడ్వాంటేజ్ మనం చూసినాము. మోర్ ఓవర్ ఆ రోజు జనసేన అభ్యర్థులను పెట్టలేదు. మేక్ టు అండర్లైన్ ఈ పాయింట్స్. ఇంకొకటి ఏంటంటే, ఆ రోజు 2014లో అప్పటికి యూపీఏ 2 టర్ములు పూర్తి చేసుకోవడం, అప్పుడు దేశంలో యూపీఏ పైన కూడా మనం చాలా ఆరోపణలు చూసినాము, రకరకాల స్కామ్స్. సో ఆ రోజు దేశంలో ఒక అన్సర్టినిటీ, ఒక రకంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్